देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు వార్తలకి స్వాగతం. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీ రామారావు పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10:10 రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్ లో దోమలు పెరగడానికి అవకాశం ఉన్న వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూల తొట్టిలోని నీటిని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పరిశీలించి నీటిని తొలగించారు. దోమలు నివాసం ఉండే ప్రాంతాలైన పూల కుండీలు, పాత టైర్లు, స్టోర్ రూమ్, వర్షము నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మంత్రి నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అవగాహన కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఒబేదులు కొత్వాల్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అఖండ భారతాన్ని ఏలిన తొలి తెలుగు తేజం, తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తెలుగు ప్రధాని, గొప్ప ఆర్థిక సంస్కరణ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషావేత్త, భారతదేశ 10వ ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన తొలి తెలుగు ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు అని కొనియాడారు. దేశ ప్రగతికి కొత్త బాటలు వేసిన, దేశానికి దిశానిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి దివంగత ప్రధాని పివి నరసింహారావు ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ఏఐసీ అధ్యక్షులు, రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించిన మా ప్రియతమ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధకులు, వారి శతజయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలో వంగర గ్రామంలో ఓ పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించి న్యాయశాస్త్ర పట్ట తీసుకొని రామానంద తీర్థ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్లో సాయుధ పోరాటంలో పాల్గొని దున్నేవానికే భూమి అని చెప్పే నినాదాన్ని బలపరిచి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేదల బతుకును బాగు చేసిన ఘనత పివి నరసింహారావు అని చెప్పారు. పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ల్యాండ్ రిఫార్మ్ చట్టాన్ని రూపకల్పన చేసి భూములను ఐడెంటిఫై చేసి జమీందారు సిస్టాన్ని అబాలిష్ చేసి ఆ భూములను దున్నేవానికి పంచిపెట్టిన ఘనత యావత్ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది. దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ టెనెన్సీ యాక్ట్ను నిర్మాణం చేసి యాక్ట్ను అమలు చేసి ఈ ప్రాంతంలో ఉన్న దున్నే రైతుకే భూమి చెందాలని చెప్పే ఉద్దేశంతో ఆ కార్యక్రమం పూర్తి చేసిన ఘనత అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములైన ప్రొకాలైనర్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని
ప్రొకాలేనర్ ఆపరేటర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. అడ్డాకుల మండలం వర్ని గ్రామానికి చెందిన నారాయణ అనే ప్రొకాలేనర్ ఆపరేటర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రొకాలేనర్ ఆపరేటర్ల సంఘం తరపున 10,000 ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవ తీసుకుని ప్రొకాలేనర్ ఆపరేటర్లకు ప్రమాద బీమా కల్పించడంతో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్స్కవేటర్ ఆపరేటర్ ఈరోజు మా ఆపరేటర్లో ఒక ఆపరేటర్ మమ్మల్ని కాదని మా లోనికి వెళ్ళి దూరం అయిపోయిండు. మాకు ప్రభుత్వం నుండి ఒక శ్రీనివాస్ గౌడ్కు విన్నమించుకొని మాకు ఒక ఈఎస్ఐలు ఇన్సూరెన్సులు కల్పించాలని కోరుకుంటున్నాము. మేము ఈ రోజులలో రోడ్డు వర్కులు చేసినా మేమే చేసి ఇటాచీలు నడిపిస్తున్నాము. ఒక రైతులకు నీళ్లు రావాలన్నా ఈరోజు ఇటాచి కెనాల్ వరకు కాలువ తీస్తేనే నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు కావాలన్నా అవి వస్తున్నాయి. పెద్ద పెద్ద డ్యాములు కూడకంగా మా ఇటాచి ఆపరేటర్లు వస్తున్నాయి. మా ఆపరేటర్లోకి వెళ్ళి ఒక ఆపరేటర్ మమ్మల్ని కాదని దూరం వెళ్ళిపోయిండు. మా అసోసియేషన్ తరఫు నుంచి మాది యువజన ఎక్స్కవేటర్ ఆపరేటర్ అసోసియేషన్ ఉంది. దాని తరఫు నుంచి ఆపరేటర్కి ఒక 10,000 రూపీస్ ఇచ్చేసినాము. ఇంకా ఎవరైనా భవిష్యత్తులో ఆపరేటర్లు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంత ఇన్సూరెన్స్లు ఈఎస్ఐలు కల్పించాలని రకంగా మేము మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ని వేడుకుంటున్నాము. దయచేసి ఒక ట్యాక్స్ ప్లేట్ కార్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ లైసెన్సులు ఉండేవి. మాకు ఒక ఇటాచ్ ఆపరేటర్లకు ఇలాంటి కార్లు కల్పించాలని మా ఒక చిన్న విన్నపము మరీ వేడుకొని ప్రభుత్వానికి చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు దురదృష్టకంగా మేము మా ఊరు ఇడిచిపెట్టి మా భార్యని పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఇడిచిపెట్టి ఎండనక వాననక చలనక ఇడిచిపెట్టిపోతే మేము అన్నం తిని వస్తామని వెళ్ళిపోతే ఒక డీసీఎం రోడ్డు మీద వచ్చి అతన్ని వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిండు. అతనికి మా అసోసియేషన్ తరఫు నుంచి ఇంత డొనేషన్ ఇస్తున్నాము. ఇంకా ప్రభుత్వం నుంచి ఉడకంగా ఏమైనా సేవ చేస్తే బాగుంటుందని ఉడకంగా మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే భారతదేశంలో ఆర్థిక సంస్కరణల ద్వారా మార్పుకు దోహదం చేసిన అతి ముఖ్యమైన వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 28 నుండి సంవత్సరం పాటు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పివి నరసింహారావును స్మరించుకుంటూ చేపట్టనున్నట్లు తెలిపారు. పివి నరసింహారావు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఇది ఆర్థిక రంగంలో మార్పులకు ఎంతో దోహదం చేసిందని తెలిపారు. ప్రస్తుతం వారి బాటలోనే ఆర్థిక ప్రణాళికలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. తెలుగు వారందరూ పివి నరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని సంవత్సరం పాటు వారి స్మృతులతో కార్యక్రమాలను ప్రారంభించుకోవాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్లో అతి ముఖ్యమైన స్థలంలో పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారని, వారి ఆదేశాల మేరకు పట్టణంలో పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. శత జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జిల్లా కలెక్టరేట్లో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఈ శత జయంతి ఉత్సవాల్ని ఒక సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వారి పేరిట చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు, నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్లో ఒక ప్రాముఖ్యత చెందిన స్థలంలో పివి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రెస్లో మీరందరూ చూసే ఉంటారు. నేను నాతో మాట్లాడి మంచి విగ్రహం ఎక్కడన్నా తయారు చేయించి మంచి కూడల్లో పెట్టాలి, ప్లాన్ చేయమని చెప్పారు. దానికి అనుగుణంగా ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో చర్చించడం జరిగింది. మరి పివి గారి గురించి ఈ సందర్భంగా నేటి తరానికి తెలియాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సంస్కరణలకి మార్పుకి దోహదం చేసిన అతి ముఖ్యమైన వ్యక్తి. వారి బాటలోనే ఇప్పుడు మన ఆర్థిక ప్రణాళికలన్నీ నడుస్తున్నాయి. వారికి మనం తెలుగు వారందరూ కూడా ప్రత్యేకంగా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని ఈ ఒక్క సంవత్సరం పాటు అన్ని రకాల కార్యక్రమాలు వారి యొక్క స్మృతితోనే ప్రారంభించాలని కోరుకుంటూ మరొకసారి వారికి ప్రత్యేకమైనటువంటి నివాళి మహబూబ్నగర్ ప్రజల తరపున, జిల్లా యంత్రాంగం తరపున సమర్పించుకుంటున్నాం.
తెలంగాణ గర్వించదగ్గ వ్యక్తి భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమని జిల్లా పరిషత్ చైర్మన్ కె సరిత అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శృతి ఓజుతో పాటు స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలకు గాను శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆయన బాటలోనే ముఖ్యమంత్రి నడుస్తున్నారని ఆమె తెలిపారు. ప్రధానిగా పనిచేసి ప్రపంచంలోనే మన దేశానికి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఒక తెలుగువాడిగా, తెలంగాణవాదిగా దక్షిణాది రాష్ట్రాలకు వన్నె తెచ్చారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ శృతి ఓజు మాట్లాడుతూ పివి నరసింహారావు దార్శనికత గల గొప్ప మేధావి అని, బహుభాషా కోవిదుడని అన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థను సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థికాభివృద్ధిని పట్టాలెక్కించారన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది వరకు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రాములు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన మాజీ ప్రైమ్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ఈరోజు మన అధికారికంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అలాగే ప్రతి గ్రామం అంటే ప్రతి జిల్లాలో కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పివి నరసింహారావు గారు అంటే సౌత్ సైడ్ నుంచే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవ్వడం జరిగింది. ఆయన ఈ రోజుతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వంగా చెప్పుకోగల ఈ మన ప్రైమ్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారు తెలంగాణకి టీవీగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. ఆ రోజు అప్పట్లోనే మన ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఎంతో క్లియర్గా పెట్టడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ గారు. అలాగే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి సహాయం చేయడం కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మన పివి నరసింహారావు గారి ఆలోచనలే ఈరోజు మన కేసీఆర్ ప్రభుత్వం అవన్నీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మన కేసీఆర్ గారు ముందుకు నడుస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ కూడా మన తెలంగాణ బిడ్డ కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఆయన ఉత్సవాలు బర్త్డే ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకోవాలనే నిర్ణయం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అలాగే ప్రతి జిల్లాల్లో కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా అంటే వైభవంగా ఈ పివి నరసింహారావు గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ వేడుకలు చేయడం జరుగుతుందని అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మొదలుపెట్టారు. 1 ఇయర్ కూడా మన తెలంగాణకే గర్వంగా చెప్పుకోగల ఈ పివి నరసింహారావు గారి జయంతి సంబరాలు సంతోషంగా అందరూ జరుపుకున్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. రైట్, ఇవి మాబ్నార్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।